jungle. వికలాంగులకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే చాలామంది ఈ వికలాంగుల పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇదివరకైతే సదరం ద్వారా స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళు మీ సేవకు వెళ్ళి, కానీ ఇప్పుడు మీ సేవలో కూడా సదరం స్లాట్ బుకింగ్ అయితే కావడం అయితే లేదు. దీన్ని కేంద్ర ప్రభుత్వం అయితే యూడిఐడి కార్డుకి అయితే మార్చడం అయితే జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే గూగుల్లో కూడా మీరు యూడిఐడి అని క్లిక్ చేసి కూడా మీరు ఈ పోర్టల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇదివరకు ఎవరైనా పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకున్నట్లయితేనే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. లేకుంటే మీకు పెన్షన్ కూడా ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే ఇప్పుడు మీ సేవలో సదరం స్లాట్ అయితే బుక్ కావడం అయితే లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం యూడిఐడి కార్డును అయితే తీసుకురావడం అయితే జరిగింది. చాలామంది దగ్గర కూడా ఈ యూడిఐడి కార్డు సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్లకు పెన్షన్ రావడం కూడా జరుగుతుంది. మీరు ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ కనుక చేసుకున్నట్లయితే ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు యూడిఐడి కార్డులో మీ పేరు కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ, లేదంటే మీ ఫోన్ నంబర్ కానీ, లేదంటే మీరు ప్రతి ఒక్కటి మీకు ఈ యూడిఐడి కార్డుకి సంబంధించి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, మీరు ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇదివరకు కార్డు ఉంటే ట్రాక్ చేసి మీ కార్డు డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు, లేదంటే కార్డును కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై యూడిఐడి కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేసి మీరు ఫ్రెష్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే వికలాంగుల పెన్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై ఫర్ యూడిఐడి మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ ఫామ్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్లో మీరు అప్లికేషన్ చేసేటప్పుడే మీ డిస్టిక్ ఏంది, మీరు మీ డిస్టిక్లోని ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు అని అడుగుతుంది. మీ డిస్టిక్లోని మీ ఏరియా హాస్పిటల్ని అయితే సెలెక్ట్ చేయండి. మీకు వాళ్ళే ఫోన్ చేస్తారు, లేదంటే మీ మొబైల్కి ఫోన్కు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఎప్పుడు మెసేజ్ వస్తే అప్పుడు మీ దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మీకు వాళ్ళు సదరం సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీకు పెన్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. అయితే ఇదివరకే కార్డు ఉన్న వాళ్ళు మీకు పెన్షన్ పెంచే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్ కూడా పెంచుతామని కూడా ఇదివరకే ఎలక్షన్లో చెప్పడం అయితే జరిగింది. మీరు ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో వాళ్ళకే వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకోసం అయితే ప్రతి ఒక్కరు కూడా మీరు యూడిఐడి కార్డు ఉన్నవాళ్ళు ఈ కేవైసీ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ యూడిఐడి కార్డు మీ దగ్గర లేనట్లయితే, మీరు పెన్షన్ పొందుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి కానీ, లేదంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ యూడిఐడి కార్డుకు అప్లికేషన్ అయితే చేయండి. మీరు అప్లికేషన్ చేసిన ఒక 1 మంత్ లోపు మీకు పోస్టులో ఈ కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది. మీ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం ఉంది, డిజేబుల్ ఏంది, ఎంత పర్సెంటేజ్, పూర్తి డీటెయిల్స్ దాంట్లో ఇవ్వాలి. ఇస్తేనే మీకు కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది. లేదంటే మీ డీటెయిల్స్ ఏదైనా ఆధార్ కార్డులో పేరు ఒకలాగా, యూడిఐడి కార్డులో ఒకలాగా, సదరంలో ఒకలాగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఇప్పుడు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యూడిఐడి కార్డులో ఎడిట్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ కేవైసీ చేయాలి అని చెప్పాం కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ కూడా చేసుకోండి. మీకు ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలో తెలియకుంటే కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆధార్ ఈ కేవైసీ అని ఉంది కదా, మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఈ విధంగా మీ ఆధార్ కార్డు క్యాప్చా, జనరేట్ ఓటీపీ ఏ విధంగా చేయాలి కూడా ఇంకో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.